చూడండి, మీకు శరీరానికి భోజనం ఎంత అవసరమో మీరు ఆత్మీయతలో బ్రతికుండడానికి ఆత్మ సంబంధమైన వాక్య భోజనం కూడా అంతే అవసరం. మీరు ఆధ్యాత్మికంగా బ్రతికుండాలి అంటే ఖచ్చితంగా ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా, ఆదివారమైనా, కనీసం ఆదివారమైనా వాక్యం వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు 4 వారాలకు ఒకసారి అన్నం తినరు కదా, అవును కదా. రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం భోజనం చేస్తాం. కనీసం వాక్యం ఆదివారమైన వాక్యం వినకపోతే నీకు తెలియకుండానే నీలో దేవుని ప్రభావం, ఆ మహిమ తగ్గిపోయి లోక ప్రభావం నీ మీద పడుతూ వస్తుంది. ఆ లోక ప్రభావం ఎప్పుడైతే పడిద్దో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు అన్నమాట. అర్థమవుతుందా? వీడు వ్యాధి నిరోధక శక్తి తగ్గిందనుకోండి, మనిషిలోనికి చిన్న గాలిలో మార్పు వచ్చినా మనకు జలుబు చేసిద్ది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు చిన్న డస్ట్ మన ముక్కుల్లోకి వెళ్ళిపోతే చాలు జలుబు చేసిద్ది. చిన్న గాలిలో మార్పు వస్తే చాలు జ్వరం వస్తుంది, ఊపిరితిత్తులు పనిచేయవు. ఇలాగూ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలో ఎక్కువగా జబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? అలాగనే ఆధ్యాత్మికమైన శక్తి తగ్గిపోయినటువంటి వారికి చిన్న పాపమైన, పెద్ద పాపమైన వెంటనే మీలోనికి ప్రవేశిస్తుంది. చిన్న మాట వింటే కూడా మీ హృదయం స్పందించిద్ది. చిన్న పాపిష్టి చూపు చూస్తే కూడా మీలో అది పనిచేస్తూ ఉంటుంది. అసూయ పనిచేస్తుంది, గర్వం పనిచేస్తుంది, అహంకారమైన మనసు పనిచేస్తూ ఉంటుంది, వ్యభిచార ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఇలా శరీర సంబంధమైనవన్నీ మీలో వచ్చి మీ మీద దాడి చేస్తూ ఉంటాయి. కనుక దీన్ని జయించాలంటే ఒక మంచి ఫుడ్, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలనుకున్న వ్యక్తిని మనకు కరోనా కాలంలో ఏం చెప్పారు? మీరు డ్రై ఫ్రూట్స్ తినండి, మీరు బాదం పప్పులు తినండి, జీడిపప్పులు తినండి, పిస్తా పప్పు తినండి చెప్పారు కదా. మీరు కాస్త డ్రై ఫ్రూట్స్ అన్ని తినండి, మీకు వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది. గుడ్డు తినండి, మాంసం తినండి, పాలు త్రాగండి, మీకు వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది. అప్పుడు మీరు కరోనాని జయించగలరని చెప్పారు కదా, అవును కదా. ఇది శరీరానికి ఆ గాల్లో వస్తున్న మార్పుని మనం ఈ శరీరం తట్టుకోవడానికి పౌష్టికాహారం ఎంత అవసరమో, మీరు లోక సంబంధమైన ప్రభావం మన మీద పడుతున్నప్పుడు, ఈ లోక సంబంధమైన కోరికలు, ఆశలు, సాతాను యొక్క దాడులు, వీటన్నిటిని మనం జయించాలంటే ఆధ్యాత్మికంగా మనం పటిష్టంగా ఉండాలి. అందుకు ఆరోగ్యకరమైన భోజనం, వాక్య భోజనం మనం చెయ్యాలి. అందుకు ఒకే వాక్యం ఎప్పుడు వినకూడదు. అర్థమవుతుందా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎప్పుడు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడే మీకు ప్రతి ఆదివారం మంచి శ్రేష్టమైన ఆరోగ్యకరమైన బోధన అందిస్తారు. అప్పుడు మీరు పాపాన్ని జయించడానికి శక్తివంతులు అవుతారు. ఓకే, హల్లెలూయా చెప్పగలరా?